దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన మనము విశ్వాసయాత్రలో వెళ్తున్న మనకి ఆత్మజ్ఞానం అవసరం. దేవుని యొక్క ఆత్మ మనకు ఎంతైనా అవసరం అండి. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనకి ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకాలో పూర్తిగా అర్థమవుతుందండి. దేవుని ఆత్మతో మనం నడిపించబడితే మనము దేవుని కుమారులుగా మార్చబడి పరలోకానికి హక్కుదారులమవుతామండి. ఆ దేవుని ఆత్మ బలముగా మన మీదకి దిగి వచ్చుటకు మనము ప్రయాసపడాలి, దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది అని ఒక ప్రవక్త చెప్తున్నట్లు మనం చూడగలం. చూద్దాం లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో చెప్తున్నాడు, బాబు సౌలు, నువ్వు మొన్నటి వరకు సాధారణమైన మనిషివే, అయితే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్ను అభిషేకించాడు, రాజుగా నిన్ను పట్టాభిషేకం చేయిస్తున్నాడు. ఇదిగో ఈ తైలముతో నిన్ను అభిషేకించి తన ప్రజలను ఏలుటకు నిన్ను రాజుగా నియమించాడు. కాబట్టి నీకు ఆత్మ జ్ఞానం కావాలి, శరీర జ్ఞానము నీకు సరిపోదు. కాబట్టి దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు నీకు క్రొత్త మనస్సు కలుగుద్ది, నీకు క్రొత్త ఆత్మ, నూతనమైనటువంటి బలము నీకు సమకూర్చబడుతుంది అని సమూయేలు గారు సౌలు గారికి చెప్పినట్లు మనం చూస్తాం. ఆయన చెప్పిన విధంగానే దేవుని ఆత్మ బలముగా సౌలు రాజు మీదకి దిగి వచ్చినప్పుడు నూతనమైనటువంటి మనస్సు కలిగింది, జ్ఞానము కలిగి ఆయన బహు గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడి విశ్వాసయాత్రలో వెళుతున్నటువంటి విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మీరు ఈ విశ్వాసయాత్రలో జయాన్ని పొందుకోవాలి అంటే, ఈ విశ్వాసయాత్రలో మీరు ముందుకు సాగిపోవాలంటే దేవుని యొక్క ఆత్మ ఎంతైనా అవసరం అండి. మనము అందరము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలండి. పరిశుద్ధాత్మతో మనము నింపబడ్డప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మతో మనము నింపబడ్డప్పుడు ఆ దేవుని యొక్క బలమును పొందుకొని అపవాదిని, వాడి దూతలను ఎదిరించుటకు శక్తిమంతులుగా మనం మార్చబడతామండి. ఈ ఆత్మీయ యుద్ధంలో మనము జయాన్ని పొందుకోవాలంటే, ఈ ఆత్మీయ యుద్ధంలో ఈ దురాత్మ సమూహాలను మనము జయించాలి అంటే దేవుని యొక్క ఆత్మ మనకి అవసరం. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారా? ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారా? పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునండి. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. కొంతమంది వారి సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తూ నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. కొంతమంది క్రైస్తవులేనండి దురాత్మల చేత నడిపించబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాన్ని, మన క్రియలను, మన బ్రతుకును, మన యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యముతో పరిశీలన చేసుకుంటూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ, ప్రభువా మీ చిత్త ప్రకారం నన్ను నడిపించు, మీ ఆత్మ చేత నన్ను నింపి, మీ ఆత్మ సహాయం చేత నాకు జ్ఞానమునిచ్చి నడిపించు అని మనము ప్రార్థన చేయాలండి. ఆత్మను పొందుకొని వారు మీరు పరిశుద్ధాత్మ కొరకు అడగండి, దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ఆనాడు సౌలు రాజును నింపిన నీవు ఈనాడు మాకు కూడా మీ ఆత్మను నింపి నడిపించండి అని వేడుకొనండి. ఆత్మను పొందుకున్న మనము ఆ ఆత్మను చేత బలపరచబడిన వారమై ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగుదాము, జయాన్ని పొందుకొని పరలోక రాజ్యం చేరుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.